దయచేసి నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్. 3 మాటలు కూడా చాలా ఇంపార్టెంట్. దేవుని స్తోత్రం. మీకు నిన్న వరలో నేను సందర్భాల్లో ప్రకటించిన విషయాలే మరోసారి ఈ విషయాల్లో మీకు నేను పునర్జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయాన్ని దేవుని స్తోత్రం. ప్రపంచంలో అందరూ కానుకలు ఇస్తారు. చాలా మంది క్రైస్తవులు కానుకలు ఇస్తారు. చాలా మంది క్రైస్తవులు సువార్తను ప్రకటిస్తారు. చాలా మంది క్రైస్తవులు సంఘాలకి వస్తారు. మంచిది, బాగుంది. కానీ దేవుని సేవించే పరిస్థితికి ప్రతి కుటుంబం ఎదగాలి. ప్రతి బ్రదరు, ప్రతి సిస్టర్, ప్రతి యవనస్తులు అందరూ దేవుని సేవించిన స్థాయికి ఎదగాలి. దేవుడు కోరుకునేది అది. ప్రతి ఒక్కరూ నేర్చుకుందాం. ప్రభు పాదాల దగ్గర దేవుని సేవించిన స్థాయిని అలవర్చుకుందాం. దేవుని సేవించే స్థాయికి ఎదుగుదాం. బైబిల్ గ్రంథంలో జాషువా అంటే యెహోషువ మాట చెప్తున్నాడు. 24వ అధ్యాయం 15వ వచనంలో చాలా స్పష్టంగా ఆయన ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఆయన ఈ మాటను చెప్తున్నాడు. యెహోషువ 24వ అధ్యాయం సేవించుట యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరు సేవించెదరో ఇది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని సేవించ కోరుకును నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము అనెను. ఇది ఒక దైవికమైన నిర్ధారణ, ఒక దైవికమైనటువంటి కమిట్మెంట్, ఒక దైవికమైనటువంటి ఆయన డెడికేషన్, సమర్పణ. మీరు ఎవరిని కోరుకుంటారో జాగ్రత్త గమనించండి. మీరు ఎవరిని కోరుకుంటారు? ప్రైజ్ ది లార్డ్. మీరు మీ కొరకు ప్రాణం పెట్టే వారిని కోరుకుంటారో, మీరు కేవలం సాధారణ స్థితిలో ఎవరిని కోరుకుంటారో, అయినా మీకు బాగా అందంగా కనిపించే వారిని, అందం కనిపించే స్థాయిని కోరుకుంటారో జాగ్రత్త గమనించండి. కొన్ని ప్రాంతాలు, కొన్ని వస్తువులు, కొన్ని బొమ్మలు చాలా అందంగా ఉంటాయి. మీరు అందంగా ఉన్న వారిని కోరుకుంటారో, లేక దేవుడు మీ కొరకు ప్రాణం పెట్టేవారిని కోరుకుంటారో, మీ కొరకు రక్తం కార్చేవారిని కోరుకుంటారో, లేక మీ కొరకు తమ జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసిన వారిని ఇలాగా మీరు దేన్ని కోరుకుంటారో, మీరు నివసిస్తున్నారే అమోరీయుల దేవతలు, ఆ దేవతను సేవిస్తారో మీ ఇష్టం. మీరు ఎవరిని సేవించిన ప్రైస్తరా. అబ్రహాం ఒక నిర్ణయం తీసుకున్నాడు. మంచి నిర్ణయం తన కుమారుడు విషయం. ఏం నిర్ణయం అంటే, నేను నివసిస్తున్న కనానీయుల దేశంలో నా బిడ్డకు ఎవరిని కూడా నేను ఆడబిడ్డ ఇచ్చి పెళ్లి చేయను. నా కుమారునికి నా బంధువుల ఇంటి వద్ద నుంచి మీరు కుమార్తెను తీసుకురండి అని ఎలియాజర్ని ప్రమాణం చేయించి అతన్ని ప్రార్థించి పంపిస్తాడు. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాడు. అతను నిర్ణయం తీసుకున్నాడు, నా కుమారుడికి అన్య సంబంధమైన వాటి నుంచి నా బంధువుల ఇంటి దగ్గర నుంచి తీసుకున్నాడు అని చెప్పాడు. అలాగున దేవుని మహాకృప ఆయన ఏర్పాటును బట్టి దేవుడు తన బంధువుల యొద్ద నుంచే ఇస్సాకి భార్యను ఎలియజర్ ద్వారా తీసుకొచ్చినట్టు లేఖనాలు స్పష్టపరుస్తుంది. యెహోషువ నిర్ణయించుకున్నాడు, ఇంతకాలం నేను దేవుని మహాకృప ద్వారా బతికాను, మహాకృప ద్వారా ఆశ్రయపడ్డాను. మోషే నాకు దేవుడు ఒక మంచి గురువుగా, తండ్రిగా అన్ని విధాలా నాకు దేవుడు అనుగ్రహించి ఆయన ద్వారా మంచి దైవికమైన శిక్షణ, దైవికమైన మార్పు, దైవికమైన ఆలోచన, దైవిక రోషం, దైవ శక్తి, ఎలాగైతే ఇశ్రాయేల్ లీడ్ చేయాలో శక్తి, ఇవన్నీ దేవుని మహాకృప. అవన్నీ దేవుడు చేస్తూ వస్తున్నాడు. ఇంకా నాకు ఆయన ఉప్పు తిన్నాను, ఆయన వల్లే బతుకుతున్నాను, ఆయన వల్లే ఊపిరి పీలుస్తున్నాను, ఆయన చిత్తం వల్ల జీవిస్తాను, ఆయన కనికరమే నన్ను బతికిస్తోంది, ఆయన కృపే నన్ను బతికిస్తోంది, ఆయన వాక్యమే నన్ను బతికిస్తోంది, ఆయన చిత్తంలో నేను జీవించాలని కోరుకుంటున్నాను. ఇంకా నాకు ఈ లోకం, ఈ పరిస్థితులు, ఈ ప్రపంచం ఇవన్నీ కాదు. మీరు ఎవరిని సేవిస్తారో
మీరు ఉంటున్నారే, నివసిస్తున్నారే, ఆ దేవతలు మీరు సేవిస్తారో లేక మీరు ఎవరిని కొలుస్తారో మీ ఇష్టం. బట్ నేను నా ఇంటి వారు మేము యెహోవాని సేవించాం. ఎందుకంటే ఆయన సృష్టికర్త అని ఒక నిర్ధారణకు వచ్చేసాడు. ఆయన ఇశ్రాయేలు నడిపించిన విధానం, ఇశ్రాయేలు ఎర్ర సముద్రం నుంచి దాటిన విధానం, ఆయన భయంకర ఆపదల నుంచి, తాపకరమైన సర్పం నుంచి ఇశ్రాయేలు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో మోషే ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు, సూచికలు, ఆశ్చర్యాలు జరిగించి స్పష్టమైనటువంటి కార్యాలను చూపించి, రుజువుగల కార్యాలను చూపించి, ఎలాగో మన్నాతో పోషించి, ఇలాగా దైవిక విషయాలు అంత అద్భుతంగా జరిగించిన ఆ దేవుని నేను ఇప్పుడు వేరొక వ్యక్తికి ఆలోచన గాని, వేరొక వ్యక్తిని సేవించాలని తలంపు గాని నా మనసుకి ఏ పసులు లేదు. మీరు ఎవరిని కొలుస్తారో జాగ్రత్తగా గమనించాలి. ఈ నిర్ధారణకి ప్రతి ఒక్క కుటుంబం కూడా రావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి కుటుంబం రావాలి. ఎందుకంటే ఏవో మేళ్లు అనుభవించడానికే కాదు, ఉపకారాలు అనుభవించడానికి కాదు, స్వస్థలు అనుభవించడానికి కాదు, అద్భుతాలు, సూచికలు, ఆశ్చర్యాలు అనుభవించడానికి కాదు. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తాను. యెహోవాను సేవిస్తాను తప్పకుండా. ఎందుకంటే నన్ను ప్రేమించిన వాణ్ణి, నన్ను ఆశ్రయించిన వాణ్ణి, నాకు నిజంగా రూఢి అయింది. ఆయన నిజమైన దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే రక్షకుడు, ఆయనే ప్రభువు, ఆయనే కాపాడగలిగిన సామర్థ్యం గలవాడు, శక్తివంతుడు, మాట్లాడగలడు, కృప చూపించగలడు, కనికరించగలడు, దయపాలించగలడు, మా పక్షాన నిలబడగలడు, మా పక్షం యుద్ధం చేయగలడు. ఇన్ని స్పష్టమైన రుజువులు యెహోషువ తన జీవితంలో ఆయన మోషే దగ్గర ఆయన శస్త్రకం చేస్తున్నప్పుడు, లేక మోషేతో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మోషేతో ఆయన మాట్లాడిన విధానం, మోషే దేవునితో మాట్లాడిన విధానం, మోషే నడిపించిన విధానం, ఇవన్నీ ఆయన కళ్ళతో చూశాడు, ఆయన చెవులతో విన్నాడు. సుస్పష్టంగా అర్థమైంది. ఈజ్ ద రియల్ గాడ్. హీ ఈజ్ ద రియల్ గాడ్. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. నేను ఆయన్నే సేవించదును. మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలీదు. మీ ఇష్టం, మీ ప్రపంచం, మీ చిత్తం. మీరు కూడా అనేక కార్యాలు చూశారు, మీరు అనేక అద్భుతాలు పొందుకున్నారు, అనేక ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఇంకా మీ జీవితంలో దైవవాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితి ఉంటే అది మీకే విడిచిపెడుతుంది. మీ ఇష్టం అని అంటున్నాడు. మీరు అస్తార దేవతను కొలుస్తారో, అమోనీయుల దేవతను కొలుస్తారో మీ ఇష్టం. నేను నా ఇంటి వారు. ఎనీ కాస్ట్, ఎనీ సర్కమస్టెన్స్, ఎన్ని పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితులు సరే నేను నా ఇంటి వారు. ఎందుకంటే మాకు రుజువైంది. ఆయనే సర్వశక్తి దేవుడిని రుజువైంది. భూమి ఆకాశం సృష్టించిన వాడు ఆయనని రుజువైంది. ఆయనే మనుషులను సృష్టించేవాడిని రుజువైంది. నన్ను నా తల్లి గర్భంలోంచి బయటికి తీసుకొచ్చాడని నాకు రుజువైంది. నాకు అర్థమైంది. ఇంకా నేను వేరొక పరిస్థితి, వేరొక ఆలోచన, వేరొక తలంపు, వేరొక మనస్సు, వేరొక ఉద్దేశం నాకు ఏ పరిస్థితులు లేదు. జస్ట్ బైబిల్ ఉంది, నేను ఐ వాంట్ సర్వ్ మై లార్డ్. నేను నా ఇంటి వారును. లై మొహోని అని హసిమో బైబిల్ గ్రంథం చెప్తుంది. నేను నా ఇంటి వారును. నా ఇంటి వారు కూడా ప్రైజ్ గాడ్ తన ఇంటి వారు తనకు ఆలోచన తెలుసుకొని మాట్లాడినాడు, రూఢి తెలుసుకొని మాట్లాడు. ఇవన్నీ పక్క గ్యారంటీగా నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. వేరొక పరిస్థితి మా దగ్గర లేదు. ఎందుకంటే నేను దేవుని మహాకృప ద్వారా ఇన్ని సంవత్సరాల్లో ఇంత దైవికన స్థితిని నేను పొందుకున్నాను. అయ్యా, నేను నా ఇంటి వారు, నాకు వేరొకరిని సేవించాల మనసు, నాకు ఆలోచన నాకు లేదు అంటున్నాడు జాషువా. నాకు ఏ పరిస్థితుడు, నేను నా ఇంటి వారు. ఈ దైవికమైన నిర్ధారణ ప్రతి క్రిస్టియన్ ఫ్యామిలీలో, ప్రతి రక్షణ పొందిన ప్రతి కుటుంబంలోకి రావాలి. ఆ కృతజ్ఞత భావం, ఆ కృతజ్ఞత ఆలోచన, ఆ కృతజ్ఞత మనస్సు, ఆ కృతజ్ఞత హృదయం, ఆ కృతజ్ఞత జీవితం, ఆ కృతజ్ఞత సంబంధించిన పరిస్థితి, ప్రవర్తన ప్రతి హృదయంలో, ప్రతి మనసులో, ప్రతి కుటుంబంలో వచ్చి తీరాలి. ఎంతసేపు ఆయన మేలు అనిపిస్తూ, ఆయన స్వస్థలు అనిపిస్తూ, ఆయన కార్యాలు అనిపిస్తూ, ఆయన అద్భుతాలు చేస్తూ లోకాన్ని సేవించడం, లోకాన్ని ప్రేమించడం, లోక సంబంధంగా ఉండడం, లోకాన్ని పట్ల ఎక్కువగా బాధ్యత వహించడం, లోక సంబంధమైన పరిస్థితులు ఎక్కువగా శ్రద్ధ వహించడం, లోకంలోనికి ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి, లోక సంబంధం వ్యక్తులతో ఇన్వాల్వ్ అయ్యి, లోక సంబంధ పరిస్థితులతో ఇన్వాల్వ్ అయ్యి, లోకంలోని జీవించడం. అది సరైన మనస్తత్వం కాదు, సరైనటువంటి పరిస్థితి కాదు. జాగ్రత్త గమనిద్దాం. అందుకే పిలుపులో ప్రత్యేకమైన పిలుపు గురించి కూడా చెప్పాను. మనం ప్రత్యేక ఉండటానికే మనం పిలవబడ్డాం. ఇది చాలా కష్టమైనది.
ఎందుకంటే చాలా కష్టమైంది. ప్రతి దైవ దృష్టికి వ్యతిరేకమైన ప్రతి పరిస్థితి నుంచి మనం విడుదల కావాలి మనం అనుకుంటే, తప్పకుండా దేవునికి అనుకూలంగా ప్రభువుని సంతోషపరచాలనుకుంటే త్యాగం చేసేయాలి. త్యాగం చేస్తే గాని కొన్ని పరిస్థితులు, కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు, కొన్ని ఫంక్షన్లు, కొన్ని అకేషన్లు, కొన్ని వాక్యానికి విరుద్ధమైన పరిస్థితులు, కొన్ని వాక్యాల మనుషుల్ని, కొంతమందిని మనం త్యాగం చేస్తే తప్ప సేవించే స్థాయికి వెళ్ళాం. దేవుని స్తోత్రం. కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదులుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర నేర్చుకున్నాం. జాషువాకున్న ఆ దైవిక ఆలోచన ప్రతి రక్షణ పొందిన ప్రతి దేవుని బిడ్డకుంటే ఈనాడు ఒక్క భారతదేశంలోని ఎన్ని వందల వేల కుటుంబాలు దేవుని సేవించేవి. అందరూ నేర్చుకున్నాం, అందరూ అర్థం చేసుకున్నాం. ఆయన ఉపకారాలు కావాలి, మేళ్లు కావాలని, అద్భుతాలు కావాలి, ఆశ్రయం అన్ని కావాలి. బట్ ఆయన్ని సేవించాం. సంఘానికి వెళ్తున్నాం, భాష గారు వాక్యం చెప్తే వింటున్నాం. అయినా ఏదో మనకు కలిగిన దాన్ని ఈ సువార్తలు వాటిలో వీటిలో చేస్తుంటాం. ఏదో అయిపోయింది. బట్ నువ్వు దేవుని సేవించే వ్యక్తిగా సువార్త ద్వారా, ప్రార్థన ద్వారా, సాక్ష్యం ద్వారా, లేక కరపత్రి పంచుల ద్వారా అనేకమైనటువంటి సేవలు, అనేక పరిచర్యలు ఉన్నాయి. దేవుడు ఏది నీకిస్తాడో జాగ్రత్తగా నువ్వేది కోరుకుంటావు కాదు. ప్రైజ్ గాడ్. నువ్వేది కోరుకుంటావు కాదు. మనుషుడు స్వార్థపరుడు, ఇటువంటి అన్ని విధాలు కోరుకుంటాడు. ప్రైజ్ గాడ్. తన బట్టలు నలకూడదు, తన మామూలు ఉండకూడదు, ఎక్కడ చిన్న చెక్కు చెదరకూడదు, ఆరోగ్యం పోకూడదు, ఏమీ కాకూడదు. జస్ట్ ఆయన మటుకు సేవించాలి. ఉన్న దగ్గరే ప్రైజ్ గాడ్ సేవించాలి. ఇలా మనం స్వార్థంగా ఆలోచిస్తుంటున్నాం. కానీ దేవుడు మనని ఎక్కడ కోరుకుంటాడు, ఎలా కోరుకుంటాడు, ఏ విధంగా మనని కోరుకుంటాడు, ఎక్కడ చేయాలని కోరుకుంటాడు, ఏ విధంగా చేయాలనుకుంటాడో ఆయన చిత్తానికి మనం అప్పగించిన పరిస్థితి లేదు. మనం కోరుకునే విధంగా మనం జీవించడం లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అందుకే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథం నుంచి. చూడండి, అమోరీల దేశమున మీరు నివసించున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవింపకోరను, నేను నా ఇంటి వాను యెహోవాను సేవించదు అని. మీరు ఎవరు కోరుదురో, ఎందుకంటే మనిషి కోరిక రకరకాలు ఉంటాయి కదా, రకరకాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచించండి, దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం. కనుక ఎవ్వరు ఏదో అన్నట్టు ఉండి మీరు ఉద్యోగాలు చేయండి, వ్యాపారాలు చేయండి, మీరు చదువుకోండి, బట్ దేవుని సేవించండి. సర్వశక్తుల యేసుక్రీస్తుని సేవించండి. సర్వోన్నతమైన దేవుణ్ణి సేవించండి. మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచి 3.5 గంటలు సిలువలో వేలాడి మనం ప్రపంచంలో ప్రతి ఒక్కరు చేసిన పాపానికి ఆయనే పరిహారం చెల్లించిన ఆ యేసుక్రీస్తుని సేవించడం అన్నది దేవుని బిడ్డలకు దైవ సంబంధమైనటువంటి కర్తవ్యం, బాధ్యత. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ముందు సేవించడం నేర్చుకోండి. తర్వాత అది ఫుల్ టైమా హాఫ్ టైమా అన్నది దేవుని సంకల్పం, దేవుని చిత్తాన్ని బట్టి. ఇంకా దేవుడు నిన్నే కోరుకుని నిన్నే పిలిస్తే నువ్వు తప్పకుండా నీకున్నవన్నీ త్యాగం చేసి నువ్వు ఆయన్ని ఫుల్ టైం సేవించబద్దులుగా ఉండి తీరాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. అది దీనికి దేవుని ప్రేరణ, దేవుని సంకల్పం, దైవ చిత్తం, ఆయన పిలుపు లేకుండా ఏమీ లేకుండా మనం ఏమి చేయలేం. ప్రైజ్ ది లార్డ్. కానీ ముందు దేవుని వాక్య ప్రకారం సేవించే విధానం నీకు ఉండాలి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు అలా దేవుణ్ణి సేవించే విధంగా ఉంటే దేవుడు ఎంత అద్భుతంగా, అందుకే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఎంత జాషువాని ఎంత ఉద్దేశించాడో, ఎంత ఆలోచించాడో ఇప్పుడు మోషేకి తోడైనట్టు నీకు నేను తోడై. నీవు బతుకు దినంట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. దేవుని స్తోత్రం. అంత శక్తి నీకు ఇస్తా. దేవుని స్తోత్రం. ఆ రీతిలో దేవుడు నువ్వు నిబ్బరముండు, ధైర్యం ఉండు, భయపడకు. జడియకు నువ్వు ఎవరికి. నువ్వు సేవించంతే ఎలా నడిపించాలో నేను నడిపిస్తాను అని దేవుడు ధైర్యపరిచాడు. ఈరోజు దేవుని పాదాల దగ్గర ఇలాంటి నిర్ణయం తీసుకుని యవనస్తులు, ఇలాంటి నిర్ణయం తీసుకున్న దైవ ప్రజలు ఎంతమంది ఉన్నారు? మీరు ఎవరిని సేవిస్తారో నాకు అనవసరం అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమైందా? మీరు ఎవరు మీ ఇష్టం అది. కానీ నేను మిమ్మల్ని అటు రాను లేక బలవంతం చేయను. బట్ నేను నా ఇంటి వారు,
ఎందుకంటే నేను నా ఇంటికి తెలుసు ఆయన శక్తి, నేను నా ఇల్లు అనే ప్రేమను అనే కృపను అనే ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాం మేము. మనం ఆయనకి సమయాన్నే కూడా ఇవ్వలేకపోతే ఇంకా ఎలా సేవిస్తాం? సరిగ్గా ప్రార్థన చేయకపోతే ఎలా సేవిస్తాం? న్యాయబద్ధంగా ఆయనకి ఇవ్వాల్సిన జీవితంలోనే భాగమే ఇవ్వకపోతే ఎలా మనం సేవిస్తాం? కనుక సంఘంలో ప్రతి ఒక్కరుగా అల్టిమేట్ గా గురేంటంటే చిట్ట చివరకు ప్రతి ఒక్కరు దేవుని సేవించి తీరాలి. ప్రతి ఒక్కరు ప్రైజ్ గాడ్. నువ్వు దేవుని సేవించే వ్యక్తివి కావాలి. ఎందుకంటే ఆయన సేవిస్తే ఆయన ఇస్తే గొప్ప ధన్యత ఏంటంటే దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథం తీయండి. ఇది ఒక్క మొదటి విషయం మీకు చెప్తున్నాను, నేను రెండో విషయంకి వెళ్ళలేదు. దీని తర్వాత నేను వెళ్తాను. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం తీసి దేవుని పాదాల దగ్గర, తండ్రి నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా, నీకు వందనాలు 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 పరిశుద్ధుడా. 65వ అధ్యాయం 13-14 వర్షాలు. కావున ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలి కొనెదరు, నా సేవకులు పానము చేసేదరు గాని మీరు దప్పికొనెదరు, నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు, నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసేదరే గాని మీరు చింతాక్రాంతులు ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయేదను. ప్రభువు యెహోవా నిన్ను హతము చేయును, ఆయన తన సేవకులు వేరొక పేరు పెట్టును. చాలు. ఆలకించుడి, నా సేవకులు భోజనం చేయదు. దేవునికి స్తోత్రం. నా సేవకులు భోజనం చేయదు, మీరు ఆకలి కొంటారు. ఎందుకు? దేవుడు సేవకుడిని పస్తుంచుడు, ఉపవాసం చేస్తాడు, ఉపవాసానికి పస్తుకి చేస్తాడు. బైబిల్ లేక లేమితో పస్తులను అన్ని ఉన్నా దాన్ని ముట్టుకోకుండా ప్రభు కొరకు ప్రత్యేకంగా ప్రార్థనా పూర్వకంగా ఆత్మీయంగా ఉపవాసం ఉండి దేవుని ప్రార్థించే పరిస్థితి, వాటిని విసర్జించి త్యజించి లేక దేవుని యొక్క వాక్యం దాన్ని స్పష్టంగా మనం బైబిల్ గ్రంథం చూడాలంటే లేకుండా దాని మంచి మాట, దేవుని యొక్క మాట ఉంది, క్రైస్తవుడు దాన్ని త్యజించి విసర్జించి ప్రభువుని సేవించే విధానం. దేవునికి స్తోత్రం. అన్నీ ఉన్నాయి, ఇంట్లో కావాల్సిన అన్నీ ఉన్నాయి, కానీ దేవుని ఉపేక్షించమంట తెలుగులో, ఆ ఉపేక్షించి సేవించడం. దానియేలు అన్నీ ఉన్నాయి, కానీ రాజు తిన్న భోజనంను, రాజు తాగిన పానంను నేను తాగినని నిర్ధారణ చేసుకున్నాడు. తనతో ఉన్న ముగ్గురు శద్రకు మెషకు అబేద్నెగో అదే నిర్ధారణ చేసుకున్నాడు. మేము వాటిని తినకుండా ఉంటాం, ఓకే మీరేం తింటారు తినండి, మాకు అవసరం. ఆ రాజు నియమించిన దినాలు చూసి ఏదైతే నియమించాడో ఆ దినాల్లో ఎవరు ఆరోగ్యంగా బలంగా కనబడితే వారికి సంస్థానంలో మంచి ఉన్నతమైన స్థితిని ప్రకటించారు. దానియేలు గ్రంథం. ఈ దానియేలు ముగ్గురు కలిపి మంచి కళగా ఉన్నారు, ఆరోగ్యం ఉన్నారు, బలం. కారణం ఓన్లీ శాకాహార భోజనమే. ఏంటి? ఉపేక్షణలో ఉన్న శక్తి అంటే వాళ్ళు చూశారు. మనం ఉపేక్షించుకోవాలి. ఎందుకంటే మనం చిన్న భోజనాన్ని ఉపేక్షించకపోతే మరి లేఖన ప్రకారం బైబిల్ గ్రంథంలో తను తాను ఉపేక్షించుకోనకుండా తన సిలువ పట్టకుండా ఎవడు ప్రభువుని వెంబడించాడు కదా. అందుచేత ఎంత ధన్యత, నా సేవకులు భోజనం మీరు ఆకలిగా ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఉంది, నా సేవకులు పానం చేస్తారు, మీరు దప్పికొనెదరు. దేవుడు తన సేవకునికి ప్రత్యేకంగా తన సేవించు వారికి ఇచ్చిన ధన్యత ఎంత గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఒక చిన్న మాట చూపించి నేను ఈ పార్ట్ ముగిస్తాను, మెసేజ్ కాదు, ఈ పార్ట్ ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం
26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండును అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని గణపరచును. సేవిస్తే ఉన్న ఆశీర్వాదం ఇవి 1, 2 అని కాదు. నన్ను సేవించడానికి కనపరుస్తాను, నా తండ్రి అతన్ని కనపరుస్తాడు. నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడున్నాడు ఆయన? తండ్రి కుడిపరుస్తున్నాడు. సేమ్ నీవు కూడా యేసుప్రభు ప్రక్కన ఉంటావు. దేవుని స్తోత్రం. ఆయన్ని సేవిస్తే వచ్చిన గొప్ప ధన్యత అది. ఆయన సేవించిన అపోస్తలులు అద్భుతమైన స్థానం పొందారు పరలోకం. ఆయన సేవించిన పౌలు ఆశ్చర్యకరమైన స్థితిలో ఆ పరలోకంలో దించబడ్డాడు. ఈ రోజు బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఆయన అన్ని పొందుకున్నావు. ఆయన కార్యాలు కావాలి, ఉపకారాలు, అద్భుతాలు అన్ని కావాలి. స్త్రీలు, పురుషులు, యవనస్తులు అన్ని కావాలి. ఏంటంటే ఏదైనా దేవుని సేవిస్తే శ్రమలు వచ్చేస్తేమో, బాధలు వచ్చేస్తేమో, కష్టాలు వచ్చేస్తేమో, సాతాను శోధించమని ఈ విధమైనటువంటి ఆలోచనలు, భయాలు. నో నో నో. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చంద్రమండలం ఆ డ్రెస్ ధరించుకుంటే మోయిలానేమో, ఆ డ్రెస్ ధరించుకుంటే నాకు ఊపిరి ఆడదేమో, ఆ డ్రెస్ ధరించుకుంటే నేను విమానం కూడా ఎక్కలేనేమో అనుకుంటే, ఆనాడు రోదసి యాత్ర చేసినటువంటి యాత్రికులు అంత పేరు ప్రఖ్యాతులు గడించేవారా? ఆలోచించండి. రాకేష్ శర్మ వీళ్ళందరూ ఇచ్చేవారా? ఉన్నత స్థాయికి ఎక్కేవారా? ఈరోజు ఆలోచించండి. బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేనైనా మీరైనా ఒక దైవిక మంచి నిర్ణయం, దేవా నేను ఎలాగైనా దైవికంగా సేవించాలి ప్రభా. నేను మందిర సేవ చేసేవాడు, మందిర సేవ అన్న మందిరంలో ఉండి ప్రార్థించే సేవ చేస్తుంది ఆవిడ. ఆశ్చర్య గోత్రిగా అన్న ఆవిడ ప్రార్థనా సేవ చేస్తుంది. ఒక్కొక్కరు ఒక రీతిలో దేవుని సేవించే స్థాయికి ఎదగాలి. ఎంతసేపు బెల్ల కొడితే ఆమెను అనగానే తుప్పును తుల్లిపోయే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఎంత వేరు మనం దాటేద్దాం అన్నంత స్థాయి కాదు. బైబిల్ చెప్తుంది, మీరు దేవుని ప్రజలుగా ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్, ఒక స్థితి అందరికి రావాలి. అందుకే ఎవరు ఏం చేయనవసరం నాకు. నేను నా ఇంటి వారును. మీరు ఎవరు కొలుస్తారో, ఏం కోరుకుంటారో మీ ఇష్టం అది. బట్ నేను నా ఇంటి వారు మాట. ఆయన ఉప్పు తిన్నాం, మేము ఆయన ఊపిరి అనిపిస్తున్నాం. ఇప్పుడు ఆ ఊపిరి మేము ప్రతి క్షణం అనిపిస్తున్నాం. ఆయన ఊపిరి వదబట్టే నీ జీవాయు నీలో ఉంది. ఆయన ఊపిరి లేకపోతే మృతులతో సమానమైపోతాం. ఆ ఊపిరి పనిచేస్తుంది. కనీసం అందుకేనా కృతజ్ఞత చెల్లించాలి. ఏం చెల్లిస్తావు కృతజ్ఞత? ఓ మీటింగ్ పెడితే సరిపోద్దా? చిన్న ఆరాధన చేస్తే సరిపోద్దా? ఏదో చిన్న ప్రార్థన చేస్తే సరిపోద్దా? ఆలోచించండి. ఓ 10 మంది భోజనం పెడితే సరిపోద్దా? దేవుని సేవించాలి. కృతజ్ఞత అంత లోపల నుంచి ఉండాలి. సరైన కృతజ్ఞత. ఆయన్ని సేవించాలి. ఏమి ఇవ్వగలను ఆయనకి? నా జీవితకాలం అంతా ఆయన నా చర్మంతో ఆయన చెప్పులు కుట్టించిన నేను రుణం తీర్చలేను. అంత ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు, ఎప్పటికీ ప్రేమిస్తున్నాడు. నా తండ్రి సేవ నేను చేయాలి ఏదో విధంగా. మన జగదామందరు ఎవరో సిస్టర్ ఒక్కతే, ఎవరో వెళ్ళిపోతున్నారు, ఒక్కతే నా దగ్గర. నేను కూడా నడిచి వెళ్తున్నాను. నేను సార్ తీసుకోండి సార్ అని పత్రిక ఇచ్చాను. ఆ పత్రిక ఇచ్చి, అమ్మా నేను క్రైస్తవుడిని, పాస్ట్ గారిని, ఈ పత్రిక ఈ రోజు నేను ప్రార్థన చేస్తాను. రోడ్డు మీదే జగదాంబ జంక్షన్ లో ప్రార్థన చేశాను. ఎందుకంటే నీలాంటి ఆసక్తి అందరికీ రావాలి. నువ్వు ఎవరో సంఘంతో వచ్చావు, ఎవరు వచ్చావో తెలియదు, మొత్తం అక్కడ ఎవరు కనిపించలేదు. మరి నీవు ఒక్కతే అనిపిస్తావు కనుక నీకు ఆ బాధ్యత, భారం ఏదైనా ఏసైకి 4 పత్రికలు ఇవ్వాలి గురించి అని ఆ భారం ఉంది కనుక రోడ్డు మీద, పక్క రోడ్డు మీద, లక్కీ షాప్ ఎదురుగానే రోడ్డు మీద ఎంత జనం ఉంటారు అక్కడ, రోడ్డు మీద ప్రార్థించాను తల మీద చేతులు వచ్చాయి. నాకు చాలా ప్రేరణ కలిగింది. ఇలాంటి మనస్సు అందరికి రావాలి. ఆవిడ మామూలుగా లేదు, చాలా కాస్ట్లీ స్థితిలోనే ఉంది ఆవిడ. మీకు అర్థమైందా? ఇలాంటి స్థితి ఎంతమందికి ఉంటుంది? ఎంతమందికి ఉంటుంది? దేవుని బిడ్డ, ప్రభుని సేవించే మనసును కలిగి ఉందాం. ప్రభుని సేవించే హృదయాన్ని కలిగి ఉందాం. ప్రభుని సేవించే జీవితాన్ని కలిగి ఉందాం. ప్రభుని సేవించే టైంని కలిగి ఉందాం. అన్నిటికీ టైం ఉంటుంది, ప్రభుని సేవించడానికి టైం ఉంటుంది. మనకి దుష్టుడు రానివ్వడు. వద్దయ్యా, వద్దమ్మా, ప్రభుని సేవిద్దాం.
ప్రభువుని సేవిస్తేనే నువ్వు మంచి ఆశీర్వాదానికి ఎదుగుతావు. ప్రభు మేళ్ళు పొందుకుంటున్నావు కదా, ఆయన నుంచి ఆశీర్వాదం పొందుకున్నావు. ఆయన ఊపిరి ఇప్పుడు ప్రతిరోజు మనకు ఊపిరి ఇస్తున్నాడు కనుక మనం ఊపిరి పీలుస్తున్నాం కదా. ఒక్కసారి ఊపిరి బంద్ అయిందంటే అయిపోయింది మన పరిస్థితి. ఈ దైవ కృతజ్ఞత నాకు మీకు ఉంటారు కదా. కనుక నువ్వు ఎవరిని మీరు సేవిస్తావు నాకు తెలియదు, నేను నా ఇంటి వారిని పట్టు తప్పకుండా యెహోవాని సేవిస్తాం. ఆ కృతజ్ఞత అంకిత భావం అందరికీ పడాలి. దేవుని స్తోత్రం. రెండవ సంగతి, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎవరి సంగతో నాకు తెలియదు, నా మట్టుకైతే బతికితే క్రీస్తు కొరకు. ఆయన ఏంటో రుచి చూశాడాయన. ధర్మశాస్త్రము చేయలేనటువంటి కార్యాలు, ప్రపంచంలో ఎవరు చేయలేని కార్యాలు ఆయన చేశాడు. నీచుడు, హింసకుడిని, దోషకుడిని అంటాడు పౌలు గారు. అంత దుర్మార్గుడే నన్ను కనికరించి నన్ను క్షమించి నన్ను మార్చాడు. నా జీవితంలో పాప పొరలన్నీ తీశాడు. నా జీవితాన్ని ఒక ఆశీర్వాదకర పాత్రగా ఆయన ఆశ్రయించాడు. ఆయన కృప జీవితంలో అనుభవిస్తున్నాను అంటాడు పౌలు. దేవునికి స్తోత్రం. ఆయన ఇంతకు ముందు గమనియాలు అభ్యసించిన పరిస్థితి కానీ, ఇంతకు ముందు ఉన్న పరిస్థితి కానీ, అతడు ఇశ్రాయేల్, అతను హెబ్రీయుడే, నేను కూడా రోమీయుడే అంటాడు. ఇన్ని అర్హతలు అనుకున్నాడు. కానీ అవన్నీ చూశాడు. ఆ ప్రభుత్వం, ఆ పరిస్థితులు, ప్రపంచం పరిస్థితి, దాని యొక్క రుచులు అన్ని చూశాడు. హింస ఏంటో తనకు తెలుసు. స్టెఫన్ చచ్చిపోయినప్పుడు దగ్గరే ఉన్నాడు. చూస్తూ కలర్ చూస్తున్నా అతనే ప్రోత్సహించాడు. ఇలాంటి పరిస్థితులు చూసి అతని జీవితంలో ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో వ్యక్తి అంటున్నాడు, నాకు మీ గురించి నాకు తెలీదు, నా మట్టుకైతే బైబిల్ అని చెప్పింది, నేను ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని, ఆయన కృపను, ఆయన దయను, ఆయన వాత్సల్యతను, ఆయన సమస్తమును నేను అనుభవిస్తూ రుచి చూస్తున్నాను. ప్రతి దినము ఆయన ప్రేమను, ఆయన కనికరం రుచి చూస్తున్నాను. ప్రతి దినము నేను ఆయన యొక్క శక్తిని, ఆయన అద్భుతమైన ఆశీర్వాదాన్ని, ఆయన కృపను, ఆయన మేలును నేను పొందుకుంటున్నాను. కనుక నా మట్టుకైతే నాకు లోకం కాదు ముఖ్యం, ప్రపంచ సంబంధం మనుషులు కాదు ముఖ్యం, నాకు సర్వశక్తి నా ప్రభు ముఖ్యం. నా మట్టుకైతే బ్రతుకుతాయి. సావైతే ఎందుకు సావైతే లాభం అన్నాడు? నేను ఆయన దగ్గర ఉంటాను. సర్వశక్తుల ప్రభు పక్క దగ్గర ఉంటాను. సర్వశక్తిని ప్రభుత్వం ఉంటాను. ఇక్కడ మీతో ఉన్నాను, అక్కడ ఆయనతో ఉంటాను అంటున్నాడు. బైబిల్ పరిశీలించాలి. నీ నిర్ణయం ఏంటి? అందరిలాగా ఆలోచిస్తావా? అందరిలాగే నువ్వు నీ జీవితాన్ని ఏదో స్వార్థానికే ప్రభుని వాడుకుంటావా? శరీరమైన కార్యక్రమాలకే వాడుకుంటావా? లోకసమైనటువంటి పరిస్థితులకే వాడుకుంటావా? పౌలు గారు తీసుకున్న నిర్ధారణ, దైవిక నిర్ధారణ ఎంత గొప్పది. నా మట్టుకైతే నాకు నా సంగతి, ఇతర సంగతి నాకు అనవసరం. నా మట్టుకైతే నాకు తెలుసాను, నేను ఎరుగుతున్నాయండి. నేను అప్పగించడాన్ని కడ వరకు కాపాడగలని నేను ఎరుగుతున్నాను. ఆయన శక్తి అంటూ ఎరిగాను, ఆయన కృప అంటూ ఎరిగాను, ఆయన నాతో స్వయంగా మాట్లాడు యేసయ్య. ఆయన స్వరం ఏంటో నాకు తెలుసు, ఆయన ఆశ్చర్యకరమైన ప్రేమ ఏంటో నాకు తెలుసు. కనుక నేను అతని తప్ప వేరే కొన్ని సేవించే పరిస్థితి లేదు. నా మట్టుకైతే బ్రతుకుంటే క్రీస్తే. ఈ బతుకు లోకం కొరకో, ప్రజల కొరకో, డబ్బు కొరకో, కుటుంబం కొరకో, ఏదో శారీరక సంబంధించిన కేవలం ఈ లోకంలో జీవించాలంటే జీవితం కేవలం ఒక పాత్ర మాత్రమే కాదు. బైబిల్ గ్రంథం ఉంది, నా మట్టుకైతే బ్రతుకుటైతే ఆయన కొరకే బతకాలి. ఎందుకంటే ఆయనే బతికించాడు కనుక. నేను పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వాడి ఉంటున్నప్పుడే నన్ను బతికించాడు. తన ప్రేమతో, తన కృపతో నన్ను బతికించాడు, తన రక్తంతో నన్ను బతికించాడు, తన ఆశీర్వాదంతో బతికించాడు, తన మాటతో బతికించాడు, తన కనికరంతో నన్ను బతికించాడు, తన ఆశీర్వాదంతో నన్ను బతికించాడు, తన కృపా కనికరంతో నన్ను ప్రేమించి, నన్ను క్షమించి, నన్ను బతుకునిచ్చాడు. ఆ గొప్ప నూతన బతుకునిచ్చాడు, ఆశీర్వాద బతికిచ్చాడు, ఆయన కొరకు జీవించి బతికిచ్చాడు, ఆయన రాజ్యాన్ని వ్యాప్తి బతికించాడు, ఆయన సువార్తను ప్రకటించే బతికిచ్చాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చబోదు, ఆయన లేఖనాన్ని
విస్తపరిచబోతున్నాడు. పౌలుకి వాక్య ప్రత్యక్షతలు ఎక్కువ. అందుకే శరీరం ముళ్ళు చెప్తాడు. నాకు ఆయన వాస్తవ వాక్యాన్ని విస్తపరిచే కృపనిచ్చాడు. నేను ఆ మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే నాకు లాభం. ఎంత స్పష్టమైనటువంటి మాటను దైవ సంఘంలో ఆయన ఫిలిప్పీలు రాస్తున్నాడు. మీదెవరు, మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, మీరు నా మట్టుకైతే అంటాడు. ప్రతి క్రైస్తవుడు దేవుని బిడ్డ ఆయన ఉపకారాలు పొందుకొని, ఆశీర్వాదాలు పొందుకొని, ఆయన వాక్యంలో ఉన్న ఆశీర్వాద లేఖనాల్లో దీవెనలు, ఆయన ఆత్మలో ఉన్న దీవెనలు, ఆయన పిలుపులో ఉన్న దీవెనలు, ఇలా రకరకాల పొందుకున్న తర్వాత మనం ఆలోచించే ఆలోచన ఏంటి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. క్రైస్తవం నేను ఇంకెవరి కొరకు బతకు. కుటుంబం ఉంటే కుటుంబాన్ని పోషించుకుంటాడు, చేయాలి. కుటుంబాన్ని పక్కన పెట్టి కుటుంబాన్ని విస్మరించి ప్రభు చేయమని కూడా అక్కడ చెప్పలేదు. క్రైస్తవం కనుక దేవుని వాక్యాలు ఉన్న సత్యం ఏంటంటే నా మట్టుకైతే. క్రైస్తవం వారు అనూప్ గారి కుటుంబాన్ని చూసి ఉన్నారు కదా, అద్భుతంగా దేవుడు మానము చూడకుండా ఎత్తబడిన మొదటి నరుడు ఆయనే కదా బైబిల్ గ్రంథంలో అనూప్ గారు. దేవుని బిడ్డ, నీ ఆలోచన ఏంటి? ఎంతసేపు ఉపకారాలు పొందుకోవడమే, మేలు పొందుకోవడమే. నేను నా ఇంటి వాడిని యెహోషువ చెప్పాడు. రెండవది, నా మట్టుకైతే బతుకుడికి ఇస్తే సావైతే నాకు లాభాన్ని పౌలు గారు చెప్పారు. మూడో వ్యక్తి కీర్తనకారుడు రాస్తున్నాడు. 51వ కీర్తన, 52వ కీర్తన, 52వ కీర్తన 8వ వచనం చూడండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపను నమ్మకించున్నాను. నేనైతే, ఎంత మంచి మాట. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ. అంటే దేవుని మందిరం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలంటే దేవుని మందిలో ఏదో బయట ఏదో మామూలుగా మాట్లాడుకొని ఇటువంటి తిరిగి వెళ్ళిపోవడాక ఆలోచించండి. నేనైతే ఏదో కాదు, దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు, అభిషేకంతో కూడిన వ్యక్తిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఆకతాయిగా, ఏదో వీలున్నప్పుడు ఏదో 12 గంటల కాసేపు వచ్చి కూర్చొని ఆ 1 గంట వరకు 12:30 వరకు గడిపిస్తే వెళ్ళిపోయిన వ్యక్తిగా, ఇంకా ఆమెను అంటామనగా ముందు వచ్చి నాకు ఏదో ఆశీర్వాదం పొందేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తిగా. మీకు అంతేనా? ప్రపంచం అన్నిటికీ ముందు ఉంటాం, సరిగ్గా దేవుని దగ్గరికి వచ్చేసరికి మనం అన్ని లేట్ చేస్తుంటాం. ఎంత బాధాకరమైన పరిస్థితి. అన్నిటికీ ముందు ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. మీ మమ్మీ డాడీ వాళ్ళ, మీ కుటుంబాలు, మీ అత్తవారు వాళ్ళతో మరొకరు అమ్మా నువ్వు ఖచ్చితంగా 7 గంటలకల్లా ఇక్కడ ఉండాలంటే ఖచ్చితంగా 7 గంటలకి ఖచ్చితంగా టైం ప్రకారంగా ఉంటాం. డాక్టర్ గారు చెప్తారు నువ్వు ఖచ్చితంగా నువ్వు 9 కల్లా ఉండాలమ్మా, ఎందుకంటే 9 కల్లా ఖచ్చితంగా డాక్టర్ గారి అపాయింట్మెంట్ ప్రకారం ఉంటాం. ట్రైన్ ఖచ్చితంగా రాత్రి 8 గంటలకే స్టేషన్ దగ్గర ఉంటాం. లాయర్ గారు చెప్తాడు ఈ టైం కల్లా ఉండకపోతే నేను వేరే అపాయింట్మెంట్కి వెళ్ళిపోవాలి, ఈ టైం నువ్వు నా ఆఫీస్ దగ్గర ఉండాలి. ఖచ్చితంగా ఉంటాం. అందరినీ ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి దేవుణ్ణి ఫాలో అవ్వలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. కనుక దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం అందరం. దేవునికి స్తోత్రం. లేఖనం చెప్తుంది, నేనైతే దేవుని మందిరంలో ఒక దైవిక ఒలివ చెట్టు, పచ్చని ఒలివ చెట్టు వల్ల అభిషేకంతో కూడిన వ్యక్తిగా నేను మందిరంలో ఉంటాను. నేను మామూలు వ్యక్తి ఉండను, దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా ఏదో ఉండను, ఏదో కాలక్షేపం చేసే టైం గడిపి నేను వద్దను. పాస్టర్ గారు మాత్రమే నన్ను చూడాలని కోరుకుని దేవుడు నన్ను చూడాలని కోరుకుంటాను. దేవుని స్తోత్రం కనుక ఏదో టైం పాస్ దగ్గరకు వచ్చి పాస్టర్ గారు పేజీలో ఆడు ఎప్పుడు వచ్చావో ఎవరికి తెలియదు. పాస్టర్ గారికి 2 కళ్ళు, దేవుడికి లెక్కలేని కళ్ళు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆయన కన్ను లోకమంతా సంచారం చేస్తాడు. కనుక బైబిల్ నేను నా ఇంటి వారిని చెప్పాడు యెహోషువ, దేవుడిని సేవిస్తాను. నా మట్టుకైతే అంటున్నాడు పౌలు గారు, ఇక్కడ దావీదు అంటున్నాడు నేనైతే నాకెవరి సంగతి అనవసరం.
ఆయనకి భార్య బిడ్డలు ఉన్నారు, కుటుంబం ఉంది, అందరూ ఉన్నారు. నేనైతే దేవుని మందిరంలో, పచ్చని మందిరంలో ఏదో వచ్చిపోయే వ్యక్తిగా కాదు, ఏదో సాధారణ వ్యక్తికి కాదు, ఏదో జస్ట్ ఏదో కాసేపు అలంకరించుకొని వచ్చి కూర్చొని వచ్చిపోయే వ్యక్తి కాదు, ఏదో వాక్యం వినేసి ఏదో అయిపోయింది ఆమె అని దాటుకునే వ్యక్తి కాదు. పచ్చని ఒలివ చెట్టులే అభిషేకం కలిగి దేవుని సేవలో సహకరిస్తూ, దేవుని రాజ్య పరిచయలో సహకరిస్తూ, దేవుని చిత్తమును జరిగిస్తూ, దేవునికి అనుకూలమైన ఆలోచన విధానం కలిగి ఉంటూ, దేవుని సంకల్పంలో దేవునికి ఇష్టకరంగా ఆయన మందిరంలో ఫలిస్తూ, ఆయన మందిలో పవిత్రమైనటువంటి పరిమళత్వం కలిగినటువంటి వ్యక్తిగా, నేను దేవుని మందిరంలో గొప్ప పరిమళత్వం కలిగిన వ్యక్తిగా ఉంటాను. దైవిక పచ్చని ఒలివ చెట్టు అని, ఎప్పుడు కాపు కాసే ఒలివ చెట్టు అని, నేను పచ్చని ఒలివ చెట్టు, దేవునికి మహిమకరమైన ఫలభరితమైన మందిరంలో దైవికమైనటువంటి. అందుకే దాన్ని ఎలా తెలుసండి, కీర్తనకారుడు బైబిల్ గ్రంథంలో 92వ కీర్తనలో మరొకలా రాస్తాడు చూడండి. దాన్ని చాలా అద్భుతంగా ఉంటుంది. 92:12 చదవండి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవెదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. దేవుని మందిరంలో నాటబడ్డం అంటే స్థిరులు. నాటబడ్డం అంటే స్థిరులండి. వారు స్థిరమైన వారు, స్థిరమైన బుద్ధి గలవారు, స్థిరమైన మనసు గలవారు, స్థిర హృదయం గలవారు. దేవుని మందిలో నాటబడ్డారు అంటే వారు దేవుని పనికే, దైవ చిత్తానికే, దేవుని సంకల్పంలోనే, ప్రభు కొరకే బతకాలని ఆశ కలిగిన వారు దేవుని మందిరంలో నాటబడ్డారు. ఎంత ఆశీర్వాదం అది! దేవుని మందిరాలు నాటబడి, దేవుని మందిరంలో ఎవరు చెట్లు ఉంటాయా అండి? దేవుని మందిరంలో మనుషులు ఉంటారు, చెట్లు ఉంటాయా? నా అర్థం ఏంటి? ప్రైజ్ గాడ్. చెట్టుతోనే పోల్చాడు జీసస్ని, చెట్టుతోనే పోల్చాడు సంఘాన్ని, చెట్టుతోనే పోల్చాడు దేవుని బిడ్డల్ని. నా జనుల ఆయుషము వృక్షాయుషం అంత ఆయుషం అన్నాడు దేవుని. అందుకే నీతిమంతులు ఖర్జూర వృక్షంతో పోల్చాడు మొవ్వు వేయడానికి. మొవ్వు ఒకటి ఉండదు, రెండు ఉండవు. ఒక పెద్ద గుత్తి, ఒక పెద్ద పలవని గుత్తది, ఒక పెద్ద గెల, అది దేవుని బిడ్డల యొక్క స్థితి. అలాంటి ఫలభరితమైన స్థితి కనుక తండ్రి పాదాల దగ్గర నేర్చుకుందాం ఈరోజు. అయినా నేను దేవుని మందిలో ఏదో వచ్చి వెళ్ళిపోయిన తాత్కాలిక వ్యక్తిగా కాదు. నీ మందిరంలో నాటబడాలి, నీ మందిరంలో పరిచయం చేయాలి, నీ మందిరంలో నేను ఒక దైవికమైన వ్యక్తిగా ఉండాలి. అది కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు అర్థమైందా? లేఖనంలో దేవుని పాదాల, అందుకే కుంటివాడిని దేవుడు చూశాడు. ఏంటి ఎప్పుడు అడుక్కోవడం, 10 మంది నలుగురు మోసుకెళ్తే మోసుకురావడం, అడిగి అదే బాగున్నట్టు ఉంది. కేకలేయడం, ఏదో నేను అమ్మ అమ్మ నా అబ్బా అబ్బా అనేదో సందం కేకలేయడం, ఏదో అడుక్కోవడం, ఏదో డబ్బు వస్తే ఆ డబ్బుతో నలుగురు తినడం, మళ్ళీ మోసుకురావడం, మళ్ళీ ఇదే. కానీ మందిరం లోపలికి వెళ్ళట్లేదు వాడు. మందిరం లోపలికి వెళ్తే ఎంతో ఆశను పడతాడు. అందుకే యేసు ప్రభువారు వాడిని చూసి 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 ఆ రోజు పేతురు యోహాను ప్రేరేపించి వాడిని మందిరంలో నడిపించారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మందిరం లోపల ఒక సామాన్య వ్యక్తిగా ఉండకూడదు. సంఘానికి వస్తున్న ప్రతి బ్రదర్ని, సిస్టర్ని, యవనస్తుల్ని, ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ తండ్రి ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు మందిరం వస్తున్నావు కనుక మందిరంలో ఏదో వచ్చి ఒక టెంపరీ వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి, ఏదో వాక్యం వినిస్తాను, అయిపోయింది, టైం అయిపోయింది, ఆకలి వేస్తుంది, వెళ్ళిపోతాను అన్నట్టు కాదు. యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద గాడ్స్ వర్క్. దేవుని పని కొరకు ఒక బాధ్యత కలిగిన వానిగా, భారం కలిగిన వానిగా, అభిషేకం వానిగా, ఒక దైవికమైన వ్యక్తిగా ఒక బాధ్యత. మందిరం మనదే, పరిచర్య మనదే. దేవుడు అందరికీ దేవుడు, మనవాడు. ఆయన మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన అందరికీ ఆ బాధ్యత ఉండాలి, అందరికీ ఆ భారం ఉండాలి. స్కూలు గంట కొడితే పిల్లలు వెళ్ళిపోతారు, అలా ఉండకూడదు. పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిగా ఉన్నాం, పెద్దవారిగా బాధ్యత. దేవుని స్తోత్రం. మనకు లోదరం చర్చ అయినా మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, సంఘం అందరూ వెళ్ళిపోతారండి, మేము కొంతమంది మట్టుకుంటున్నాం. ఎందుకంటే మేము లాస్ట్ వరకు ఉండి సంఘం యొక్క పరిస్థితిని చూసి, మందిరం యొక్క పరిస్థితిని చూసి, అప్పుడు ఏ మధ్యాహ్నం గంట తర్వాత అందరూ విడిచిపెట్టారు, గంట మేము పెడతాం. అది బాధ్యత. ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం సంఘంలో ఏది కావాలి, ఏంటి, ఏ పరిస్థితి ఏంటి, ఏది, ఈ బాధ్యత.
ఆ భారం, ఆ దైవిక స్థితి సంఘంలో అందరికీ ఉండి తీరాలి. దేవుని స్తోత్రం. మందిలో నాటబడిన వారి సంఖ్య వేరు, మందులో పచ్చిగా ఉన్న సంఖ్య వేరు, మందులో వచ్చి వెళ్ళిపోతున్న వారి సంఖ్య వేరు. ఎలా ఉంటావు? నేను మీకు చెప్పను. దైవ వాక్యంలోంచి నువ్వు మందిలో బాధ్యత కలిగిన వ్యక్తి ఉండు, దేవుడు కూడా నీ పట్ల బాధ్యత వహిస్తాడు. నీకున్న కష్టం పట్ల, నీకున్న బాధ్యత పట్ల, నీకున్న అనారోగ్యం పట్ల, నీకున్న పరిస్థితుల పట్ల బాధ్యత వహిస్తాడు. దేవుని స్తోత్రం కనుక దైవ సేవ, దేవుని రాజ్య పరిచయం, ఒక దైవికమైన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. దేవుని మందిర పని అన్నిట్లో కూడా నాకెందుకులే, అది ఎవరు చూసుకుంటారులే అన్న తత్వం వస్తే కనీసం రూపాయల పైసా వంతు కూడా ఆశీర్వాదం పొందలేవు. పైసా వంతు కూడా నువ్వు దీవెన పొందలేవు. నువ్వు సంఘానికి వచ్చి వెళ్ళిపోయినా వృధా తప్ప పరిస్థితి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో ఎందుకు పనిగా ఉంటే నీ తండ్రి ఏమంటాడు? ఏరా నువ్వు దేనికున్నావు? ఇంట్లో తినడానికి ఉన్నావా? పడుకోవడానికి తినడానికి లాడ్జా? నీ తండ్రి అంత కష్టపడుతుంటే కనీసం నీకు బాధ్యత లేదా అని తండ్రి బిడ్డలు మారిస్తాడు. ఆ మాత్రం నీకు బాధ్యత లేదా? నువ్వు తినడానికి పడుకోవడానికి ఇంట్లో ఉండి తినేసి బట్టలు కట్టుకొని వెళ్ళిపోతే సరిపోతుందా? అదే నీ బాధ్యత? కన్న తండ్రి వృద్ధుడు ఎంత బాధపడుతున్నాడు, అని చేస్తున్నాడు, దానిలో ఏదైనా పనిలో పాలుభాగస్తున్నాయి, నా తండ్రికి సాధించిన ఆలోచన నీకు లేదా అని తండ్రి వారిస్తాడు పిల్లలు. ఈరోజు ఎలా ఉంటాం? నేనైతే దేవుని మందిలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను, అభిషేకంతో ఉంటాను, ప్రార్థనతో ఉంటాను, అందరినీ ప్రేమిస్తాను, సంఘంలో ప్రతి బాధ్యత కలిగి ఉంటాను, ఒక దైవికమైన భారం కలిగి ఉంటాను. స్వార్థంతో ఉంటాను. నేను 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 అనుకోని ఎంతసేపు మనం స్వార్థంగా ఆలోచించే వ్యక్తి ఉంటాం. దేవునికి స్తోత్రం కలిగి దైవ వాక్యంలోంచి బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బాధ్యత కలిగి, భారం కలిగి, ఆత్మీయత కలిగి. నా మట్టుకైతే పౌలు గారు చెప్పాడు, బతుకుట క్రీస్తే, ఆయన కొరకు బతుకుతాను. నేను నా ఇంటి యెహోషువ చెప్తున్నాడు, ప్రభువుని సేవిస్తాను, యెహోవాని సేవిస్తాను. మూడోది దావీదు చెప్పాడు, నేను దేవుని మందిలో పచ్చని ఒలివ చెట్టు ఉంటాను, నేను దేవుని కృపను నిత్యము నమ్మి ఉంచుతాను. నిత్యము కష్టం ఉన్నా, శ్రమ ఉన్నా, బాధ ఉన్నా, సంతోషం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఒకవేళ అవమానం ఎదురైనా అంత తొందరగా నేను దైవవాక్యాన్ని వ్యతిరేకంగా ఉండపై ప్రసక్తి ఉండదు, ఉండను అంటున్నాడు. అయ్యా, నిత్యము దేవుని కృప యందు నమ్మి ఉంచుతాను. నిత్యము వద్దు. పొగిడితే మా పాస్టర్ గారు మంచోడు, గద్దిస్తే మా పాస్టర్ గారికి పాపం ఎక్కువ. సహజంగా ప్రపంచం చెప్పేమాట. ప్రేమించిన వాడే గద్దిస్తాడు. దేవుని స్తోత్రం. బైబిల్ చెప్తుంది, కష్టం సుఖం రెండు కూడా కోరుకునేది నిజమే మానవత్వం. నాకు సుఖమే కావాలనుకుంటే అది స్వార్థపరం. దేవుని బిడ్డ దావీదు అంటాడు, నిత్యము దేవుని కృప యందు నమ్మి ఉంచుతాను. నిత్యము సంతోషం ఉన్నా, కష్టం ఉన్నా, అనారోగ్యం ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, ఏదున్నా నిత్యము నీ కృప యందు నమ్మి ఉంచుతాను. అది నిజమైన క్రైస్తవం, క్రీస్తును పోలిన క్రైస్తవం. అలాంటి బ్రతుకు బతకడానికి మూడు విషయాలు మర్చిపోకండి. పరిశుద్ధాత్మ తండ్రి నాతో మాట్లాడు, మీతో మాట్లాడుతున్నాడు, మర్చిపోకండి. ఒకటోది భక్తుడిని యెహోషువ, రెండవది భక్తుడిన పౌలు, మూడోది భక్తుడిన దావీదు. ముగ్గురు కూడా మంచి దైవిక నిర్ణయాలు. ఈరోజు నీ నిర్ణయం ఏంటి? నీ మనస్సు ఏంటి? జూమ్లోకి మహాయితో 15 మంది 16 మంది, కానీ ఈ కొద్ది మందిలో నువ్వు దైవికమైన సరిగా నువ్వు మార్పు ఉంది. నువ్వు దైవిక నిర్ణయం తీసుకుంటే నిన్ను చూసి మరొక వ్యక్తి, మనం చూసి మరొక వ్యక్తి ఇలాగా దైవిక నిర్ణయం తీసుకునే వ్యక్తులుగా ఎంతమంది ప్రభా నేను బాధ్యత వహిస్తానయ్యా, అలా ఉంటాను ప్రభా, ఉంటానయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పని నేను చేసుకుంటాడులే అన్న తత్వం వద్దండి. అందరూ దేవుని వాక్యానుసారంగా తండ్రితో, పరమ తండ్రితో ఉంటున్న భూమి మీద ఉన్న ఆత్మీయ తండ్రితో దైవికంగా ఆత్మీయంగా ఏకీభించి ప్రభు పరిచయంలో ముందుకు సాగే పదం. ఆయన ప్రేమతో, ఆయన కనుక దేవునికి స్తోత్రం. ఇది దేవుడిచ్చిన ధన్యత. ప్రైజ్ గాడ్. దేవుడిచ్చిన ధన్యత. దేవుడు తన మాటలు
మీకు దీవించునుగా. ప్రార్థన చేయండి. ఆత్మ ద్వారా ప్రేరేపణ కలిగి ప్రార్థన చేయండి. 3 విషయాలు